Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక ప్రశ్న. హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి. దీని ఆన్సర్ నేను వచ్చే వీడియోలో మీకు తెలుపుతాను. అండ్ ఎవరు విన్నర్నో నేను ఆ వీడియోలో ప్రాపర్గా తెలుపుతాను. మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి. అతనికి ఏమి కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ హీ వాంట్. ఇంకొకసారి వాట్ డస్ హీ వాంట్ అంటే అతనికి ఏమి కావాలి. వాళ్ళు ఏమిటి అంటున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే సేయింగ్. ఇంకొకసారి వాట్ ఆర్ దే సేయింగ్ అంటే వాళ్ళు ఏమిటి అంటున్నారు. నేను పరిగెడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రన్. ఇంకొకసారి ఐ విల్ రన్. ఐ విల్ రన్ అంటే నేను పరిగెడతాను. మీ ఫోన్ నెంబర్ ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకొకసారి వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంత. మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి. నాకు పాలు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ మిల్క్. ఇంకొకసారి ఐ వాంట్ మిల్క్. ఐ వాంట్ మిల్క్ నాకు పాలు కావాలి. మీకు నేనేమి చేయగలను? ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంకొకసారి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే మీకు నేను ఏమి చేయగలను. నన్ను ఆశీర్వదించండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ బ్లెస్ మీ. ఇంకొకసారి యూ కెన్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు డూయింగ్. వన్స్ అగైన్ వాట్ ఆర్ యు డూయింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ రైటింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు డూ. ఇంకొకసారి వాట్ డిడ్ యు డూ అంటే ఏం చేశావు. నేను పడుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ స్లెప్ట్. ఇంకొకసారి ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ. ఇంకొకసారి వాట్ విల్ యూ డూ. వాట్ విల్ యూ డూ అంటే ఏం చేశావు. ఆమె ఏమి రాస్తున్నది? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ రైటింగ్. ఇంకొకసారి వాట్ ఈజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తున్నది. అతను ఏం చేస్తాడు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ హీ డూ. ఇంకొకసారి వాట్ విల్ హీ డూ అంటే అతను ఏం చేస్తాడు. అతను గుడికి వెళతాడు. In English, he will go to the temple.
ఇంకొకసారి హీ విల్ గో టు ది టెంపుల్ అంటే అతను గుడికి వెళతాడు. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్. ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం. ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్. మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి. అతనికి ఏమి కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ హీ వాంట్. ఇంకొకసారి వాట్ డస్ హీ వాంట్ అంటే అతనికి ఏమి కావాలి. వాళ్ళు ఏమిటి అంటున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే సేయింగ్. ఇంకొకసారి వాట్ ఆర్ దే సేయింగ్ అంటే వాళ్ళు ఏమిటి అంటున్నారు. నేను పరిగెడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రన్. ఇంకొకసారి ఐ విల్ రన్. ఐ విల్ రన్ అంటే నేను పరిగెడతాను. మీ ఫోన్ నెంబర్ ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకొకసారి వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంత. మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి. నాకు పాలు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ మిల్క్. ఇంకొకసారి ఐ వాంట్ మిల్క్. ఐ వాంట్ మిల్క్. నాకు పాలు కావాలి. మీకు నేనేమి చేయగలను? ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంకొకసారి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే మీకు నేను ఏమి చేయగలను. నన్ను ఆశీర్వదించండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ బ్లెస్ మీ. ఇంకొకసారి యూ కెన్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు డూయింగ్. వన్స్ అగైన్ వాట్ ఆర్ యు డూయింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ రైటింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు డూ. ఇంకొకసారి వాట్ డిడ్ యు డూ అంటే ఏం చేశావు. నేను పడుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ స్లెప్ట్. ఇంకొకసారి ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. ఏం
చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ? ఇంకొకసారి వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ అంటే ఏం చేశావు? ఆమె ఏమి రాస్తున్నది? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ రైటింగ్? ఇంకొకసారి వాట్ ఈజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తున్నది? అతను ఏం చేస్తాడు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ హీ డూ? ఇంకొకసారి వాట్ విల్ హీ డూ అంటే అతను ఏం చేస్తాడు? అతను గుడికి వెళతాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ గో టు ద టెంపుల్. ఇంకొకసారి హీ విల్ గో టు ది టెంపుల్ అంటే అతను గుడికి వెళతాడు. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్. ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం? ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్